దేవునికి మన జీవితాలలో దేవుడు మన నుండి ఆశిస్తున్నది ఏంటి, ఆయన ఏం చూడాలని కోరుతున్నాడంటే మనము దీవెన పొందాలి అని దేవుడు కోరుతున్నాడు, మనకు దీవెనలు ఇవ్వాలని ఆయన ఆశ. అయితే అంతకన్నా ఎక్కువగా మనం ఆయనకు దగ్గరగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ స్త్రీల ఉజ్జీవ సభల ద్వారా ఇక్కడున్న ప్రతి ఒక్కరము దేవునికి దగ్గరగా చేరాలనేదే ఆయన ఆశ, ఆయన ఆకాంక్ష. మనకి ఈ ఋతువుల గురించి బాగా తెలుసు కదా, మనకి సీజన్స్ గురించి బాగా తెలుసు. జస్ట్ సమ్మర్ సీజన్ అయిపోయింది, రెయినీ సీజన్ లేదంటే మాన్సూన్ సీజన్ ప్రారంభము అయింది, వర్షాకాలం ప్రారంభమైపోయింది. మేము గడిచిన మరి జూన్ 2వ తారీఖున అమెరికా దేశం వెళ్తా ఉన్నప్పుడు ఒకటి బాగా మిస్ అయ్యాము, ఏంటంటే మామిడికాయలు. అయ్యో మేము వచ్చేసరికి ఎండాకాలం అయిపోతే మామిడికాయలు ఉండవు కదా, సీజన్ దాటిపోతుంది అనుకుంటా వెళ్ళాం. కానీ వచ్చేసరికి ప్రేమతో కొన్ని మామిడికాయలు అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టారు. అమ్మ మీరు తినలేదని, సరిగ్గా ఎంజాయ్ చేయలేదని మీ కొరకు కొన్ని దాచిపెట్టానని. ఇప్పుడు సీజన్ మారిపోయింది కదండి, వర్షాకాలం వచ్చేసింది. ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లోనే మనకి దొరుకుతూ ఉంటాయి. ఒక్కొక్క సీజన్లో పరిస్థితులు ఒక్కొక్క రకంగా ఉంటాయి. అయితే ఈరోజు నా సందేశం యొక్క అంశం ఏంటంటే సీజన్స్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఏ విధంగా అయితే భౌతిక పరంగా ఒక ఋతువు తర్వాత మరొక ఋతువు, ఒక వాతావరణం తర్వాత మరొక వాతావరణాన్ని మనం ప్రకృతిలో చూస్తూ ఉంటామో, సంవత్సరం పొడవునా ఆత్మ సంబంధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా వి ఆల్ గో త్రూ సీజన్స్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మ సంబంధంగా కొన్ని రకాలైన పరిస్థితుల ద్వారా, కొన్ని రకాలైన కాలాల గుండా మన జీవితము ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈరోజు లేఖన భాగంలో నుండి 2 ఋతువులు, 2 సీజన్స్ స్పిరిచువల్ లైఫ్లో 2 రకాలైన పరిస్థితులు గుండా వెళ్ళిన 2 స్త్రీలను మీకు జ్ఞాపకం చేసి, ఆ తర్వాత మనం ఏ సీజన్లో ఉన్నామో ఒకసారి మన దగ్గరికి, మన వ్యక్తిగత జీవితం దగ్గరికి వద్దాము. నిర్గమకాండము 2వ అధ్యాయము 2-3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 2-3 వచనాలు. ఎక్సోడస్ చాప్టర్ 2 వర్సెస్ 2 and 3. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. ఇశ్రాయేలీలు బానిసత్వంలో మ్రగ్గుతున్న దినాలవి. ఒక మాటలో చెప్పాలంటే వెరీ బ్యాడ్ టైమ్స్ ఫర్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలు అత్యంత క్లిష్టమైన, కష్టమైన పరిస్థితుల గుండా వెళ్తున్న రోజులు అవి. ఆ రోజులలో ఒక స్త్రీ గర్భం ధరిస్తే, గర్భం దాల్చాను, బిడ్డను దేవుడు ఇవ్వబోతున్నాడు అని ఆనందించడం కన్నా ఎక్కువగా ఆందోళన పడే దినాలు. ఎందుకు అంటే ఒకవేళ మగ పిల్లవాడు పుడితే ఫరో ఇచ్చిన కఠినమైన ఆజ్ఞ ఏంటంటే మగపిల్లవాడు పుడితే కాన్పు పీటల మీద చంపేయాలి, ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వచ్చు. కనుక గర్భవతి అయిన యోకబెదు అనే ఈ స్త్రీకి ఖచ్చితంగా ఆందోళన ప్రారంభమైపోయి ఉంటుంది, స్ట్రెస్ ప్రారంభమైపోయి ఉంటుంది. ఏమనంటే అమ్మో ఏ బిడ్డ పుడతాడో అనే ఒక స్ట్రెస్. పుట్టగానే చాలా అందంగా పుట్టాడంట, సుందరుడుగా పుట్టాడు మోషే. అందంగా క్యూట్గా పుట్టగానే కాకి పిల్ల కాకికి ఎలా ఉన్నా మన పిల్లలంటే మనకి ఎలా కనబడతారండి? ప్రపంచంలోనే అందగాడండి మా వాడు, ప్రపంచంలోనే మా అమ్మాయిని మించిన అందం ఇంకెవరికి ఉండదనిపిస్తుంది కదా. మన పిల్లలంటే మనకు అంత ముద్దు, అంత మమకారము, అంత ప్రేమ. ఈ మోషే దివ్య సుందరుడుగా ఉన్నాడేమో, తల్లికి ఇంకా బాధ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈ బిడ్డ కొన్ని రోజుల తర్వాత ఇంకా నేను నా ఇంట్లో ఉంచుకోవడానికి వీలు లేదు, ఇక నా చేతుల్లో పెరగడానికి అవకాశము లేదు. చాలా కష్టపడి ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే ఏడుపు బయటకు రాకుండా కిటికీలు వేసుకుంటా ఉంది, అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. కానీ ఒకానొక దినం వచ్చింది, షీ హ్యాడ్ టు లెట్ గో. ఇంకా వేరే ఆప్షన్ ఆమెకి లేదు. ఎందుకంటే పిల్లవాడు పెరుగుతా ఉంటే ఎట్లా కేకలు పెడతారండి పిల్లలు, కేరింతలు, కేకలు. ఆకలి వేసినప్పుడు, డైపర్ ఫుల్ అయినప్పుడు, కడుపు నొప్పి వచ్చినప్పుడు, చెవి నొప్పి వచ్చినప్పుడు పిల్లలు చేసే మరి అల్లరి లేదంటే ఏడుపులు చిన్నగా ఉండవు. సో తల్లికి అర్థమైపోయింది ఏమనంటే ఇంకా నా బిడ్డను నేను దాచిపెట్టలేను, ఆ బిడ్డను ఎలా అయినా నేను విడిచిపెట్టాలి. సో షీ థాట్ ఆఫ్ అ ప్లాన్. ఆమెకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చారు. ఏంటి ఆలోచన అంటే ఒక జమ్ము పెట్టెలో ఆ బిడ్డను పెట్టి నైలు నదిలో విడిచిపెట్టాలని. నేను అనుకుంటాను ఒక తల్లికి వచ్చే అత్యంత భయంకరమైన పరిస్థితి అది. ఎందుకంటే చేతులారా బిడ్డను ఆ
జమ్ము పెట్టెలో పెట్టి నీటిలో విడిచిపెట్టడం అంటే ఇంకా తల్లికి ఏ ఫీలింగ్ వస్తుందంటే నా కొడుకు ఇంకా మళ్ళీ నా దగ్గరికి తిరిగి రాడు, నోవే. ఆ కుమారుడు ముసళ్ళ నోట్లోకి వెళ్లకుండా ఉంటే చాలు, క్రాకడైల్స్ ఆ కుమారుణ్ణి మొసళ్ళు మింగకుండా ఉంటే చాలు, ఆ కుమారుని జమ్ము పెట్టి ఆ నీటిలో మునిగి జల సమాధి అవ్వకుండా ఉంటే చాలు. ఒక తల్లి వెళ్ళే వేదనకరమైన పరిస్థితి గుండా యోకోబెదు అనే ఈ తల్లి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆమె వెళ్ళిందండి. థింగ్స్ సీమ్డ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఆమెకు అనిపించింది ఇక పరిస్థితులు నా చేతుల్లో లేవు, నా కొడుకు నా చేతుల్లో లేడు. ఇక్కడ ఉన్న కొంతమంది తల్లులు కూడా ప్రాబబ్లీ అదే ఆలోచనలో ఉన్నారేమో. మీ కుమారుడిని మీ కుమార్తెని మీరు జమ్ము పెట్టెలో పెట్టి గోదావరి నదిలోనో కృష్ణా నదిలోనో విడిచిపెట్టట్లేదు, కానీ నా బిడ్డలు నా మాట వినడంలా, నా బిడ్డలు నా చేతులు దాటిపోయారు. ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాక, వివాహాలు అయ్యి వెళ్ళిపోయాక, ఉద్యోగాలు వచ్చి దూరంగా వెళ్ళిపోయాక ఇక నా మాటను లెక్క చేయడం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ దెమ్. వారిని ప్రభావితం చేయడానికి, వారి బాగోగులు చూడడానికి, వారికి ఏదైనా చెప్పడానికి కూడా నాకు ఇంకా అవకాశము లేదే. పరిస్థితులు నా చేతులు దాటిపోయాయే అనే ఆందోళనలో ఒకవేళ ఇక్కడ ఉన్న తల్లుల్లో కొంతమంది కూడా ఉన్నారేమో ఈ ఉదయకాల సమయంలో. యోకోబెదు జీవితంలో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, నేను అనుకుంటాను ఆ తల్లి ఏ ప్రార్థన చేసి కుమారుడిని నైల్ నదిలో విడిచిపెట్టిందో మనకి తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ ప్రార్థన అయితే చేస్తుంటుంది. ప్రభా, నా చేతుల్లో ఈ కుమారుడు లేడు, కానీ నీ చేతుల్లో మాత్రం నా కుమారుడిని ఉంచుకో అయ్యా. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నా చేతుల్లో నా కుమారుడు లేడు, నా కుమారుడిని నేను పెంచితే ఎంత బాగుండు. ప్రతిరోజు నా కుమారుడికి నేను స్నానం చేయించాలని, గోరుముద్దలు పెట్టుకోవాలని, నా కుమారుని ఆలనా పాలన చూడాలని ఒక తల్లిగా నేను ఎంతో తాపత్రయపడుతున్నాను. కానీ నా చేతుల్లో నుండి కుమారుడిని విడిచిపెట్టాల్సిన ఈ దుస్థితి వచ్చిందయ్యా. కానీ నీ చేతులకైతే నా కుమారుడిని అప్పగిస్తున్నా. నీ చేతుల్లో ఉంటే నా బాబు క్షేమంగా ఉంటాడని నాకు తెలుసు. ఆ తల్లి దేవుని చేతులకు అప్పగించి ఉంటుంది నిశ్చయంగా. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఈ తల్లి ఇక నా చేతుల్లో లేడు, ఇక నా చేతుల్లోకి రాడు అనుకుంది, కానీ మళ్ళీ ఆమె చేతిలోకే దేవుడు నడిపించాడండి. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, గాడ్ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్. దేవుడు మనకు ఊహకు మించిన విధానాల్లో పనిచేస్తాడు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ కుమారుడు ఫరో కుమార్తె కళ్ళల్లో పడతాడని? ఆమె మళ్ళీ తీసుకొచ్చి ఈ తల్లికి, వీనిని నా కొరకు పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇస్తాను అని చెప్తుందని ఆ తల్లి ఎప్పుడు ఊహించి ఉండదు. బట్ ఇట్ వాజ్ ఆల్ గాడ్స్ ప్లాన్. అదంతా దేవుని ప్రణాళిక. దేవుని చిత్తంలో మనం ఉంటే దేవుని యొక్క ఆలోచనలు మన పట్ల, మన కుటుంబాల పట్ల ఎప్పుడు ఉన్నతమైనవిగానే శ్రేష్టమైనవిగానే ఉంటాయి. నమ్మిన వారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీవు నీ జీవితంలో పరిస్థితులు నీ చేతులు దాటాయి అనిపించినప్పుడు, నీ కుటుంబం యొక్క భద్రత కొరకు, నీ కుటుంబం యొక్క క్షేమము కొరకు, వారి రక్షణ కొరకు నీవు కూడా దేవుని మీద ఆధారపడగలవా? ఈ స్త్రీ ఏ సీజన్ గుండా వెళ్ళిందంటే తన జీవితంలో, యోకోబెదు అనే స్త్రీ సీజన్ ఆఫ్ ట్రస్టింగ్, దేవుణ్ణి నమ్మాల్సిన ఆ సీజన్. అయ్యా, నమ్మడం తప్ప నేను ఇంకేమీ చేయలేను, కేవలం నమ్మికొక్కటే ఉంది నాకు నీ మీద, ఇంకా నాకు అధికారం ఏం లేదు, ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు, ఈ కుమారుడిని ఇంక ఇంట్లో పెట్టుకునే పరిస్థితులు ఏమీ లేవు. బట్ ఐఎమ్ ట్రస్టింగ్ యూ. నేనైతే నీ యందు నమ్మిక ఉంచుతున్నాను, నేనైతే నీ యందు విశ్వాసము ఉంచుతున్నా. సరే, సంతోషం. ఆమె విశ్వాసాన్ని, ఆమె నమ్మికను దేవుడు ఘనపరిచాడు. తిరిగి కుమారుడు తల్లి చేతుల్లోకి వచ్చాడు. ఆ కుమారుడు పాలు విడిచే వరకు తల్లి దగ్గర ఉన్నాడు. పాలు విడిచే వరకు తల్లి ఆ కుమారునితో ఉన్న సమయాన్ని ఎంతో శ్రేష్టంగా వాడుకుందండి. ఇక్కడున్న తల్లులకు ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నా. మన పిల్లలు ఎప్పటికీ ఉండరు మనతో, అర్థమవుతుందండి? ఎప్పటికీ ఉండరు. ఒక వయసు వరకు పిల్లలు మన వెనకాల తోకలాగా తిరుగుతూ ఉంటారు. మనం ఏ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లోకి, మనం ఏ పని చేసినా మన కాళ్ళకు అడ్డం పడడం, అదేంటమ్మా, ఇదేంటమ్మా, అది చెప్పమ్మా, ఇది చెప్పమ్మా అన్నీ అడుగుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే చిరాకు పడిపోతాం. వదిలిరా, నన్ను విడిచిపెట్టు, నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, నేను అది చూడాలి, ఇది చూడాలి అని. కొన్నిసార్లు పిల్లలతో దేవుడు మనకిచ్చే సమయాన్ని సద్వినియోగపరచుకో. ఒక వయసు వచ్చాక పిల్లలు ఏ స్టేజ్లోకి వెళ్ళిపోతారంటే, వాళ్ళకి మనం అంటే అంత ఇంట్రెస్ట్, స్నేహితులు
ఒక టీనేజ్లోకి వచ్చాక, యవన ప్రాయంలోకి, కౌమార దశలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా తల్లితో తండ్రితో సమయం గడపడం అంత ఎక్సైటింగ్ ఉండదు. వాళ్ళకి అప్పుడు ఫ్రెండ్స్ మీదకి వెళ్ళిపోద్ది అన్నమాట. వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్, ఇరుగు పొరుగు వారిలో, వారి వయసులో ఉన్న వారితో సమయం గడపడం వారికి అప్పుడు కొద్దిగా తక్కువ సమయం గడుపుతారు మనతో. ఇక ఉద్యోగాలు వచ్చాకైతే ఇక ఉద్యోగాల్లో చాలా బిజీ, ఫోన్లకే దొరకరు. కొన్నిసార్లు అమ్మ ఫోన్ చేస్తే, ఉండమ్మా నేను చాలా పనిలో ఉన్నా, ఇప్పుడే వచ్చాను జాబ్ నుండి, నేను ఎక్కువసేపు మాట్లాడలేను, ఏంటి చెప్పు అని త్వరగా పెట్టేస్తారు. ఇక వివాహాలు అయ్యాక ఎలా ఉంటుంది చెప్పండి, అసలే దొరకరు ఇంకా కదా. వివాహాలు అయ్యాక కుమార్తెలు అయితే భర్తలు చూసుకోవడము, బిడ్డల్ని చూసుకోవడము, ఇంటి పనులు, వంట పనుల్లో బిజీ అయిపోతారు. ఒకవేళ కుమారులు అయితే వారికి ఉన్న ఉద్యోగము, బాధ్యతలు, వారి కుటుంబాన్ని చూసుకోవడం, చక్కబెట్టడం, అంతే సంగతులు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు మన పిల్లలతో మనకిచ్చే సమయము చాలా అమూల్యమైన సమయము. ఎందుకంటే దేవుడు మనకు పిల్లలతో ఇచ్చే సమయాన్ని ఎందుకు ఇస్తాడంటే, వారిని ప్రభు కొరకు మనము ప్రభావితము చేయటానికి. మన పిల్లలు మనతో ఉన్నప్పుడే మనం వారిలో దేవుని మాటలను వారిలో నూరిపోయాలండి. వారిలో ఆత్మీయమైన అనుభవాలను నూరిపోయాలి. వారు మనల్ని గమనిస్తున్నప్పుడే ప్రభు కొరకు మన బిడ్డలను మనం ప్రభావితం చేస్తే, పెరిగి పెద్దవారైనప్పుడు వారు దేవుని మార్గాల నుండి తొలగిపోరు. ఇప్పుడు యోకెబెదు జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఆమెకు కొంత సమయం ఇచ్చాడు. ఎందుకంటే ఫరో కుమార్తె స్నానం చేయడానికి నైల్ నదిలోకి వచ్చినప్పుడు జమ్ము పెట్టెను చూసింది, తెప్పించుకుంది. ఆ బాబుని పెంచడానికి ఒక దాదిని తీసుకొని రానా అని మిరియాం అడిగింది. సరే, సొంత తల్లిని తీసుకొని వెళ్ళింది. ఇప్పుడు యోకెబెదు కొడుకుని తీసుకొని ఇంటికి వచ్చింది. పాలిస్తూ ఎన్ని ప్రార్థనలు చేసిందో, ఎన్ని మాటలు చెప్పిందో, ఎంతగా ఆ బిడ్డను దేవునిలో పెంచిందో. మళ్ళీ ఒక సమయం వచ్చింది, హీ హ్యాడ్ టు గో బ్యాక్ టు ద ప్యాలెస్. మళ్ళీ ఫరో అంతఃపురానికి వెళ్ళిపోయే తల్లికి మళ్ళీ బాధే, అవునా కాదా? అయ్యో, ఇంతకాలం పెంచుకున్నాను కానీ మళ్ళీ వెళ్ళిపోతున్నాడే నా కుమారుడు. ఇంతకు ముందులాగా నా ఇంటికి ప్రతిరోజు రావడానికి అవకాశము లేదు, నేను ఏదైనా వండి పెట్టుకోవడానికి, నేను ఏదైనా చూసుకోవడానికి అవకాశము లేదే. పోతే పోన్లే, అంతఃపురంలో అయినా మంచిగా పెరిగితే చాలు. ఇక్కడున్న స్థితిగతుల కన్నా ఈ భయంకరమైన మరి దాసత్వంలో రగ్గడం కన్నా అంతఃపురంలో నా కొడుకు పెరుగుతున్నాడుగా, నాకు అదే చాలు అని ఆ తల్లి ఊపిరి తీసుకొని ఉండుంటుంది. అలా ఉండగా ఏ తల్లైనా సరే కొడుకు దూరంగా ఉన్నా వాకప్ చేస్తూ ఉంటుంది కదండి, ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఉంటుంది, బాగున్నాడా అబ్బాయి, మంచిగా తింటున్నాడా, మంచిగా ఉంటున్నాడా, ఏదో ఒక విధంగా బిడ్డల యొక్క క్షేమ సమాచారాన్ని తల్లి తెలుసుకుంటూనే ఉంటుంది. ఐఎమ్ ష్యూర్ యోకెబెదు కూడా తన జీవితంలో కుమారుని యొక్క క్షేమ సమాచారాన్ని గురించి తెలుసుకుంటూనే ఆయా సమయాల్లో కలుస్తూనే ఉండుండొచ్చు. అయితే మళ్ళీ ఇంకొక పరిస్థితి వచ్చింది. నిర్గమకాండము 2వ అధ్యాయము 11-12 వచనాలు. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని, ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను. క్రైమ్, మర్డర్ ఎవరు చేశారండి? ఎందుకోసం చేశాడు? దేవుని ప్రజలను కాపాడాలి, నా ప్రజలు క్షేమంగా ఉండాలి. రోషం, దేవుని కొరకైన రోషం. ఇంకో మాటలో చెప్పాలంటే యవ్వన కాలంలో ఉడుకు రక్తం కదా, ఉడుకు రక్తం, ఆవేశం. ఐగుప్తీయుడు హెబ్రీని కొడతాడా? ఐగుప్తీని సంగతి చూస్తాను, మా అమ్మ నాకు చెప్తా వచ్చింది, దేవుని ప్రజలను విడిపించడానికి నేను ఒక నాయకుని వలె అవ్వాలి, దేవుని ప్రజలు ఈ దాసత్వంలో ఉండడానికి వీల్లేదని నా తల్లి అనుదినము ప్రార్థన చేసేదిగా. దేవుని ప్రజల క్షేమం కొరకు, వారి ఆనందం కొరకు నేనేం చేయాలో చేస్తాను అనుకొని ఆవేశంతో ఐగుప్తిని చంపేశాడు. ఈ భయంకరమైన ఆ హత్య చేసిన తర్వాత 15వ వచనం చూడండి. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద. ఈ విషయము ఫరోకు తెలిసిపోతే ఫరో మోషేను సంహరిస్తాడని మోషే భయపడి మిద్యానుకు పారిపోయాడు. మిద్యానుకు పారిపోయిన తర్వాత ఇంకా తల్లికి మిద్యాను నుండి కుమారుని యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉందా లేదా చెప్పాలి. నో వే. ఆ రోజుల్లో వీడియో కాల్స్ ఉన్నాయండి, వాట్సాప్ కాల్స్, జూమ్ మీటింగ్లు ఇవన్నీ ఉన్నాయా?
సెల్ ఫోన్లు, ల్యాండ్ లైన్లు ఏమీ, టెలిగ్రామ్, టెలిఫోన్, ఈమెయిల్స్ ఏమీ లేవు. కుమారుడు వెళ్ళిపోయాడు పారిపోయి. ఎక్కడికి వెళ్ళాడో, ఏమైపోయాడో, అక్కడ తింటున్నాడో లేదో, ఎవరైనా నా కుమారుడిని చంపేశారేమో, అయ్యో దేవా నా కుమారుని కొరకు నేను ఎన్ని ప్రార్థనలు చేశాను, నా కుమారుని యొక్క క్షేమం కొరకు నేను ఎంత కోరుకున్నాను, కానీ నా కుమారుడు ఎక్కడున్నాడో, ఏమైపోయాడో నాకు తెలియదు. బైబిల్ గ్రంథంలో తిరిగి మోషే ఐగుప్తుకు తిరిగి వచ్చి ఫరోతో దేవుని ప్రజల గురించి మాట్లాడడానికి వచ్చినప్పటికీ మరి మోషే యొక్క తల్లి ఉందా లేదా ఆ సమాచారం ఏమీ కనబడదు. కానీ ఖచ్చితంగా మోషే మిద్యానుకు పారిపోయి వెళ్ళిపోయినప్పుడు మాత్రం తల్లికి తెలిసే ఉండుంటుందండి. తెలిసి కుమారుడు ఏమైపోయాడో అని ఆమె ఆలోచించని రోజు, ఆమె ప్రార్థించని రోజు ఖచ్చితంగా ఆమె జీవితంలో ఉండదు. ఎందుకంటే వారు భక్తి కలిగిన కుటుంబం, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబమే మోషే యొక్క కుటుంబము, మోషే యొక్క తల్లిదండ్రులు. ఇప్పుడు ఆ సీజన్ అంతా యోకెబెద్ ఏం చేసిందంటే, షీ జస్ట్ హ్యాడ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. అంతే. నా కుమారుడు ఎక్కడున్నాడు నాకు తెలియదయ్యా, నా కుమారుని ముఖం చూడాలనుంది కానీ నేను చూడలేని పరిస్థితి, నా కుమారుని స్వరం వినాలనుంది కానీ వినలేని పరిస్థితి, నా కుమారుడి దగ్గరికి వెళ్ళాలనుంది కానీ ఎక్కడున్నాడో నాకు తెలియదు. కానీ నేనైతే నమ్ముతున్నాను నీ చేతుల్లో నా కుమారుడు సురక్షితంగా ఉన్నాడని. నేను నమ్ముతున్నాను, నేను నా కుమారుని పక్షంగా చేస్తున్న ప్రార్థనలన్నీ నువ్వు వింటున్నావని. నేను నమ్ముతున్నాను, నేను వెళ్ళలేని ప్రదేశాలకు నా కుమారునితో నువ్వు వెళ్ళి నువ్వు తోడుగా ఉంటావని. జోకెబెడ్ హ్యాడ్ టు గో త్రూ ద సీజన్ ఆఫ్ ట్రస్టింగ్. దేవుని యందు నిరీక్షిస్తూనే కళ్ళ ఎదుట ఇంకా చూడడానికి చేయడానికి ఏమీ లేదు, కేవలం నిరీక్షణతోనే ఆమె జీవితము సాగాల్సి వచ్చింది. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయ్యున్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించని వాడు కలవరపడతాడు. వాడు అనుంది, విశ్వసించు స్త్రీ కలవర పడదు కదండి. మనకు అప్లై చేసుకుందాం జెండర్ మార్చుకొని. విశ్వసించే స్త్రీ కలవరపడదు, విశ్వసించని స్త్రీ కలవరపడుతుంది. ఈ ఉజ్జీవ సభలకి కలవరంతో వచ్చావా? ఇక్కడ కూర్చున్నావు కానీ మైండ్ అంతా ఎక్కడో ఉందా? కలవరంతో నిండిపోయినావా? రాత్రి కూడా నిద్ర పట్టలేదండి. రాత్రులు వస్తుంటే ఎందుకు వస్తుందా రాత్రి అనిపిస్తుంది, ఎందుకంటే నాకు నెమ్మది ఉండట్లా, ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నా, మనసు నిండా కలవరమే, మనసు నిండా ఆందోళనే. విశ్వసించువాడు కలవర పడడు. యోకెబెద్ విశ్వసించిందండి. షీ న్యూ దట్ గాడ్ వుడ్ ఆన్సర్ హర్ ప్రేయర్స్. నేను చేసిన ప్రార్థనలు నా దేవుడు వింటున్నాడు, నా దేవుడు జవాబు ఇస్తాడు. ఆమె బ్రతికి చూసిందో లేదో నాకు తెలియదు కానీ మిద్యానుకు వెళ్ళిపోయిన మోషేను మండుచున్న పొదలో దేవుడు మాట్లాడి మళ్ళీ క్షేమంగా ఐగుప్తుకు తీసుకొచ్చి ఒక గొప్ప నాయకునిగా చేసి దేవుడు వాడుకున్నాడు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. తల్లి ప్రార్థనలు నెరవేరాయా? తల్లి కోరిక నెరవేరిందా? తల్లి విశ్వాసాన్ని దేవుడు గణపరిచాడా? తల్లి చేతుల్లో నుండి వెళ్ళిపోయాడేమో కుమారుడు, కానీ దేవుని చేతిలో లేడా సురక్షితముగా? ఉదయకాల సమయంలో నీ జీవితంలో బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, పరిస్థితులు నా చేతుల్లో నుండి దాటిపోయాయి. మన చేతులు దాటిపోయినా పర్వాలా, దేవుని చేతిలో పెట్టు చాలు, అన్నీ క్రమపరుస్తాడు, అన్నీ సక్రమంగా చేస్తాడు. అవకతవకలుగా నీ జీవితం ఉందా? అన్నీ అవకతవకగా తారుమారుగా అయిపోయిందా నీ కుటుంబ స్థితి? నీ స్థితి ఎట్లా ఉందో అట్లా తీసుకెళ్ళి దేవుని చేతికి అప్పగించి, ప్రభు నీ చేతిలో నేను పెడుతున్నా, నా జీవితం నీ చేతిలో పెడుతున్నా, నా బిడ్డని నీ చేతిలో పెడుతున్నా, నా కుటుంబం యొక్క స్థితిగతులు నీ చేతిలో పెడుతున్నానని దేవుని చేతికి అప్పగించి ఆయన యందు నమ్మికించి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును.
అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని నమ్మేవారు ఎట్లా ఉంటారంటే జలముల యొద్ద, జలములు అంటే అర్థం ఏంటండి? ఎండిపోయే స్థితి ఉండదు, సమృద్ధే ఉంటుంది. ద లార్డ్ విల్ మేక్ యూ టు ఫ్లరిష్. దేవుడు అభివృద్ధిని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నమ్మికొంచెం అంతే, ఇంకేమక్కర్లా. నువ్వు నేను పెట్టాల్సిన పెట్టుబడి ఏంటి? నమ్మిక. పెద్ద కష్టం అండి. దేవుని యందు నమ్మికించడానికి ఖర్చు అవుతుందా? దేవుని యందు నమ్మికించడానికి కొండలెక్కాలా? దేవుని యందు నమ్మికించడానికి ఇంకేమైనా చేయాలా? సింపుల్ ఫెయిత్. ఒక చిన్న బిడ్డలాగా విశ్వసించి ఆయన యందు పరిపూర్ణంగా నమ్మికించి, చిన్న పెట్టుబడే. దేవుని యందు నమ్మిక చిన్న పెట్టుబడే, కానీ దానికి వచ్చే రాబడి చాలా గొప్పదండి. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. క్యాన్ వి డూ దట్? అది చేయగలమా? గవర్నమెంట్ వారు చాలాసార్లు స్త్రీలకి డ్వాక్రా సంఘాలు, డ్వాక్రా లోన్లు, ఇంత డబ్బులు ఇస్తాము, వ్యాపారం పెట్టుకోండి, అది చేసుకోండి, ఇది చేసుకోండి అంటే పరుగులు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. లైన్లో గంటలు నిలబడతారు. వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటారు. ఆ పెట్టుబడులన్నీ ఈ కడుపు నింపుకోవడానికి, కొంత పోషణ కొరకే ఉపయోగపడతాయేమో, కానీ ఆత్మ సంబంధంగా శాశ్వతంగా నీ కుటుంబం, నా కుటుంబం దీవెన పొందాలంటే దేవుడు అంటున్నాడు, నువ్వు పెట్టమ్మా పెట్టుబడి. ఏంటా పెట్టుబడి? దేవుని యందు నమ్మిక ఉంచంతే. జస్ట్ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నమ్మిక ఉంచితే ఏం చేస్తావయ్యా అంటే, ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. దేవుని యందు నమ్మిక ఉంచేవారు ఎలా ఉంటారు? నీటి జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వేళ్ళు తన్నడం అంటే మనకు తెలుసు కదా. వేరు బాగా భూమిలోకి వెళ్ళినప్పుడు అది అనవసరమైన చెట్టు అనుకోండి, దాన్ని అప్రూట్ చేయాలంటే, దాన్ని మన ఇంట్లో పెరట్లో నుంచి బయటకు తీయాలంటే ఎంత కష్టమవుతుందో. అంటే అది ఎంత స్ట్రాంగ్గా, అంత బలంగా అది స్థిరపడిపోద్ది అన్నమాట. దేవుని యందు నమ్మికించే వారిని దేవుడు స్థిరపరిచేవాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. జీవితంలో తుఫానులు, గాలులు మన మీదకి వచ్చిన, శోధనలు, సమస్యలు మన మీదకి వచ్చిన, యు విల్ స్టాండ్ స్టిల్ అండ్ యు విల్ స్టాండ్ స్ట్రాంగ్. బలంగానే ఉంటావు. అందుకే దేవుని వాక్యాలు రాయబడింది, యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే స్థిరంగా ఉంటామండి. కదిలిపోము, చెదిరిపోము, కలవరపడము. విశ్వసించువాడు కలవరపడడు. ఇంకొక మాట కూడా ఉంది చూడండి, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. నో ఫియర్. భయము లేకుండా. అదేనండి నిజమైన బ్రతకంటే అది. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా. కొంతమంది మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటారు, బయటకి అసలు ఏం భయం లేదండి, లోపలంతా భయమే. ఒక్కసారి స్టెథోస్కోప్ తీసుకొని అక్కడ పెడితే చూడాలి హార్ట్ రేట్ ఎంత స్పీడ్గా పరిగెడతా ఉంటుంది గుండె. బయటకి మాత్రం చాలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేస్తూ. నీ దేవుని యందు నమ్మిక ఉంచేవారికి దేవుడిచ్చే ధైర్యం ఎంత గొప్పదంటే, యు విల్ నాట్ ఫియర్. భయము ఉండదు, భయపడవు. అంత మాత్రమే కాదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు. నో ఫియర్, నో వరీ. స్త్రీలకు ఉండే పెద్ద సమస్యలు ఏంటండి? చింతలు, భయాలు. ఇవే కదా. మన కోసం, మనకి, మన భర్తల కోసం, మన పిల్లల కోసం, మన ఫైనాన్సెస్ గురించి, మన ఫ్యూచర్ గురించి. అత్తగారులకు అందరూ కూడా టెన్షన్, ఎలాంటి కాళ్ళు వచ్చేస్తుందో అని కదండి. ఆడపిల్లలు ఉంటే ఎలాంటి అల్లుడు వస్తాడో, మా అమ్మాయిని ఎలాగా. వ్యాపారం మొదలు పెడితే టెన్షను, లాభం వస్తుందో నష్టం వస్తుందో. పిల్లలకి ఉద్యోగాలు వచ్చే వరకు అదొక టెన్షన్, ఉద్యోగాలు వచ్చాక ఎలాగా చేస్తారో, ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు, వాళ్ళు క్షేమంగా ఉంటారో లేదో. సమ్ టైమ్స్ వరీ బికమ్స్ అ హ్యాబిట్. కొంతమంది స్త్రీలకు చింతించడం ఒక అలవాటు అయిపోయి ఆరోగ్యం అంతా పోతూ ఉంటుంది. పిలవకుండానే బీపీలు, షుగర్లు వచ్చి పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే కారణం ఏంటంటే
చింత తెచ్చి మరీ పెట్టుకొని మనం ధ్యానించుకుంటా ఉంటాం కదా మన సమస్యల గురించి. అందుకే ఆరోగ్యమో పోతూ ఉంటుంది. కానీ దేవుని యందు నమ్మిక ఉంచే వారికి దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే అభయం ఎంత గొప్పదంటే వారు చింత నొందరు, వారు భయపడరు. అంత మాత్రమే కాదు, కాపు మానరు అంట. మామిడి చెట్లు మన తోటలో ఉంటే, మన పెరట్లో ఉంటే కాపు కొరకు ఎప్పుడు ఎదురు చూస్తామండి? ఓన్లీ సమ్మర్ సీజన్, అంతే కదా. మళ్ళీ వేరే వేరే సీజన్లో వస్తాయా? ఎంత మంచి చెట్టు అయినా, ఎంత తీపి కాయలైనా ఓన్లీ సమ్మర్ సీజన్. కానీ దేవుని యందు నమ్మిక ఉంచేవారు దే విల్ బీ ఫ్రూట్ఫుల్ ఇన్ ఆల్ సీజన్స్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఏ సీజన్ గుండా వెళ్ళినా దేవుని కొరకు ఫలిస్తూనే ఉంటామంట. నమ్మిన వారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నువ్వు శ్రమలో ఉన్నా నువ్వు ఫలిస్తావు దేవుని కొరకు. నువ్వు ఒకవేళ వేదన గుండా వెళ్తున్నా నువ్వు ఆశీర్వాదకరంగానే ఉంటావు. నువ్వు ఎండిపోవు, నువ్వు కృషించిపోవు. యోకోబేదు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం, షీ వెంట్ త్రూ అ సీజన్ ఆఫ్ ట్రస్టింగ్. కేవలం నమ్మికే. అయ్యా దేవా, ఒక్క సూచన చూపించయ్యా, నా మోషే క్షేమంగా ఉన్నాడని. ఉన్నాడమ్మా, నమ్మంతే. ఉన్నాడు, హీస్ ఫైన్, బాగున్నాడు. నిజంగానే నా ప్రభువా. మనకు ఆడవాళ్ళకి ఏంటండి, మనకి ఏదో ఒకటి కనబడాలి, ఏదో ఒకటి వినపడాలా. మా అబ్బాయి స్వరం వింటేనే కానీ, మా అబ్బాయిని వీడియో కాల్లో చూస్తేనే కానీ నేను నమ్మలేనయ్యా. అమ్మ అలాంటి ఫెసిలిటీలేవి విశ్వాస నేత్రాలతో చూసి నమ్ము. మిద్యాన్లో మోషే క్షేమంగా ఉన్నాడా లేదా? వెళ్ళినప్పుడు ఆత్మీయ స్థితి బలహీనంగా ఉందేమో, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఆత్మలో బలవంతుడిగా వచ్చేసాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. She wanted to see her son as a spiritual leader. యోకోబెదు మోషేను ఒక ఆధ్యాత్మికమైన నాయకునిగా చూడాలని ఆశించుంటుంది. ఆమె ఆశ దేవుడు నెరవేర్చాడా? ఆమె ప్రార్థనలు ఫలించాయా? ప్రార్థనలు ఫలించడానికి ముందు పరీక్ష అయితే వచ్చిందా రాలేదా? వచ్చిందండి, పరీక్ష వచ్చింది. కేవలం నమ్ముతూనే మౌనంగా దేవుని కొరకు కనిపెట్టాల్సిన సమయం కనిపెట్టింది. పర్లేదు ప్రభువా, నువ్వు ఎప్పుడు తెస్తావో అప్పుడు తీసుకొని రా, నేను నమ్ముతున్నాను. నా కుమారుడు మిద్యాన్లో క్షేమంగా, నైలు నదిలోకి పంపించిన నా కుమారుడినే నా చేతిలోకి నువ్వు క్షేమంగా తెచ్చావంటే, మిద్యానికి వెళ్ళిన నా కుమారుడిని కూడా నువ్వు మళ్ళీ క్షేమంగా ఐగుప్తుకు తీసుకొస్తావు. బికాజ్ యూ ప్రూవ్డ్ యువర్ పవర్ వన్స్, ఐ నో యూ విల్ డూ ఇట్ అగైన్. నువ్వు ఒక్కసారి చూపించావయ్యా నీ బలం ఏంటో నా కుమారుని విషయంలో, నువ్వు మళ్ళీ కూడా చూపిస్తావయ్యా, నేను నమ్ముతున్నా. ప్రియమైన సహోదరి, నీ జీవితంలో దేవుని మంచితనాన్ని రుచి చూచాక, దేవుని అద్భుత కార్యాలను చూసిన తర్వాత, నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా గతంలో దేవుని నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకొని, గతంలో చేసావు ఇప్పుడు కూడా చేయి ప్రభువా, ఇప్పుడు కూడా చేస్తావని నువ్వు విశ్వసించి ముందుకు వెళ్ళగలిగితే నీ యొక్క నిరీక్షణ ఖచ్చితంగా ఫలిస్తుంది. నీ నమ్మికను దేవుడు ఘనపరుస్తాడు. వారు చింత నొందరు, కాపు మానరు. అట్టి కృప ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. రెండవ స్త్రీ చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. నయోమి, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మను పెండ్లి చేసుకొనుటకై ఇంకా కుమారులు నా గర్భమున నుందురా. వాట్ అ వండర్ఫుల్ మదర్ ఇన్ లా. మిల్ అంట, MIL తెలుసా మీకు? MILDIL. ఇప్పుడు షార్ట్ కట్. డాటర్ ఇన్ లా అంటే DIL, మదర్ ఇన్ లా అంటే MI. అత్త కోడలకు మధ్యలో సంబంధాలు ఎలా ఉంటాయంటే పుల్లుపుగా, ఉప్పుగా అలా ఉంటాయి. చాలా స్పైసీగా ఉంటాయి కదా, చాలా మసాలా ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే చెప్తుంది, ఈవిడేమో ఆవిడ గురించి చెప్తుంది, ఆవిడేమో. కొంతమంది వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా అది పెంచడానికి ఫైర్ వస్తూ ఉంటారు అన్నమాట. ఎలా బాగానే చూసుకుంటుందా? చాలా మంచోళ్ళండి మా అత్తగారు. కాదమ్మా, మీ అత్తగారు నాకు ఏం చెప్పారో తెలుసా నీ గురించి అని మొదలెడుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రశాంతంగా ప్రేమగా ఉంటే వీళ్ళకి కళ్ళు చల్లగా ఉండవు. కానీ బైబిల్ గ్రంథంలో మనకు కనిపించే అద్భుతమైన అత్తగారు ఎవరంటే నయోమి. సచ్ అ వండర్ఫుల్ గాడ్లీ మదర్ ఇన్ లా. ఎందుకంటే ఈమెకు స్వార్థం లేదండి. నా కోడలు మంచిగా ఉంటే చాలు. నేను ఎలాగో నా జీవితంలో నా భర్తను, నా కుమారులను కోల్పోయాను, ఇక నా దగ్గర వారు ఉంటే వారికి భవిష్యత్తు లేదు. ఐ వాంట్ దెమ్ టు గో దేర్ వే అండ్ హ్యావ్ అ గుడ్ లైఫ్.
వాళ్ళ దారిన వారు చూసుకొని వెళ్ళిపోయి వారు మంచిగా బ్రతికితే చాలని కోడళ్ళ యొక్క క్షేమాన్ని కోరుకున్న దైవికమైన అత్తగారుగా మనకి నయోమి కనబడుతుంది. నయోమి చాలా క్లియర్గా చెప్పింది తన కోడళ్ళిద్దరికి, నేను ఇంకా మీకోసం కుమారులను కనలేను, మీరు నాతో వస్తే కేవలం మీకు ఇంకా మీ జీవితం ఎండిపోయి మోడుబారిపోయి ఉంటుంది అంతే. ఏమన్నా ఊహలు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయేమో అమ్మ, దిస్ ఇస్ ద రియాలిటీ, వాస్తవం అయితే ఇది, మీ దారిలో మీరు వెళ్ళిపోయింది అని చెప్పినప్పుడు రూతు తన జీవితంలో తన అత్తగారితో వెళ్ళాలని డిసైడ్ అయిందండి. డెసిషన్స్ మేక్ అవర్ డెస్టినీ అంటారు. మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును శాసిస్తాయి తెలుసా. నిర్ణయాలు చాలా ప్రాముఖ్యం, వెరీ క్రూషియల్. కొన్ని నిర్ణయాలు లైఫ్ చేంజింగ్, కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని మార్చేస్తే, మలుపు తిప్పేస్తే అంతే. నయోమి జీవితంలో తీసుకున్న ఆ నిర్ణయము ఆమె పేరు మీద బైబిల్లో ఒక గ్రంథం ఉండేలాగా ఆమె విలువను, ఆమె స్థితిని, ఆమె ఖ్యాతిని పెంచేసిందండి. ఏ నిర్ణయం? ఒక ముసలితనంలో ఉన్న విధవరాలైన బలహీనురాలైన అత్తగారితో బెత్లెహేమ్కి వెళ్ళాలని తీసుకుందే ఆ నిర్ణయం. అప్పుడు చూసిన వాళ్ళందరూ అనుకుంటారు, తెలివితేటలు లేవండి ఈ అమ్మాయికి, తెలివితేటలు ఓర్పని చూసి నేర్చుకోవచ్చు కదా. అవునా కదా? లోకమంతా అంతే కదండి, కంపేర్ చేస్తూ ఉంటారు, ఒకరినొకరు కంపేర్ చేసి వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి. బహుశా అనుండరా? రూతుకి తెలివితేటలు లేవు, ఈ వృద్ధాప్యంలో ఉన్న ఈమెతో వెళ్తే ఆమెకేమొస్తుంది? ఆమెకు ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు, భర్త లేడు, కుమారులు లేరు, మనవళ్ళు లేరు, నథింగ్, షీఈ్ ఎంప్టీ. నయోమి జీవితం చాలా ఖాళీగా ఉందే. ఆమెతో వెళ్తానంటదేంటి? ఓర్పాను చూసానని నేర్చుకోవచ్చు కదా. రూతు నేర్చుకోలే ఓర్పాను చూసి, ఎందుకంటే రూతు, దేవా నువ్వేం చెప్తే అది నేను. లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మన శోధన వస్తుంది. ఏంటా శోధన అంటే వాళ్ళని వీళ్ళని చూసి వాతలు పెట్టుకోవాలని. ఏంటదండి? పులిని చూసి నక్క, తెలుసు కదా ఆ సామెత ఎలా వచ్చిందో. అలా అనిపిస్తుంది కొన్నిసార్లు. వాళ్ళలాగా వీళ్ళలాగా, వాళ్ళు చేసినట్టు వీళ్ళ చేసి, వాళ్ళలాగా వీళ్ళలాగా చేస్తే వాళ్ళలాగా వీళ్ళలాగే ఉంటుంది నీ బ్రతుకు. కానీ దేవుడు చెప్పినట్టు చెయ్యి, దేవుడు చాలా ప్రత్యేకమైన కృపనిచ్చి నడిపిస్తాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. రూతు తన జీవితంలో తీసుకున్న నిర్ణయము ఆమె జీవితాన్ని మార్చిందండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోట నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే. ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్. నీ జనమే నా జనము, నీ కోళ్ళనే అనిపించుకుంటా, అంతకన్నా ప్రాముఖ్యంగా నీ దేవుడే. నీ దేవుడు బాగా నచ్చాడు అత్తగారు నాకు అంటే. వాళ్ళ దేవుడిని బాగా చూపించిందండి నయోమి. కొంతమందికి ఏసై నచ్చుతున్నాడు కానీ ఏసై మీద కూడా మనల్ని చూసి ఇంప్రెషన్ పోతుంది కొంతమందికి. అర్థమవుతుందండి? మాకు యేసుప్రభు అంటే చాలా గౌరవం అండి, క్రైస్తవులను చూసి యేసుప్రభుకే దూరం అయిపోయామండి అంటారు కొంతమంది. చాలా బాధ. ప్రభువుని సరిగ్గా చూపించకపోతే ప్రభు కొరకు మనం ఎవ్వరిని కూడా సంపాదించలేము. అందుకే క్రీస్తును కలిగిన వారము, క్రీస్తును ధరించుకున్న వారమండి. ఒక మనిషిని చూడగానే వద్దనుకున్నా వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారో కనబడుతుంది. అవునా కదా? ప్రభువును నిజంగా మనం ధరించుకుంటే, ప్రభువుని నిజంగా మనం చూపించగలిగితే ప్రభు తట్టుకు మనం అనేక మందిని ఆకర్షించగలము. రూతు జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఏమనంటే, నీ దేవుడే నా దేవుడు. ఐ చూస్ టు ఫాలో యువర్ గాడ్. నీ దేవుడిని నేను వెంబడించాలని తీర్మానం తీసుకున్నాను అని చెప్పిన తరువాత రూత్ హ్యాడ్ టు గో త్రూ అ సీజన్ ఆఫ్ వెయిటింగ్. ఆమె జీవితాన్ని దేవుడు ఫలభరితంగా మార్చక ముందు కొంతకాలము ఆమె వేచి ఉండాల్సిన పరిస్థితి. ఏంటి వేచి ఉండేటప్పుడు ఏమన్నా హింట్ ఉందా? నయోమితో వెళ్తే మళ్ళీ పెళ్ళవుతుందని ఏమన్నా ఎవరైనా వాగ్దానం చేశారా? ఎవరైనా రాసిచ్చారా? నయోమితో వెళ్తే ఆమెకి ఫుడ్ ఎవరైనా పెడతారని ఏం లేదండి, నథింగ్. కానీ కేవలము రూతు నిరీక్షిస్తూ ఓర్పుతో దేవుని సమయం కొరకు ఎదురు చూసింది. కానీ 3 ప్రాముఖ్యమైన విషయాలు. యాజ్ రూత్ వాస్ గోయింగ్ త్రూ ద సీజన్ ఆఫ్ వెయిటింగ్, షీ డిడ్ 3 థింగ్స్.
ఆమె దేవుని సమయం కొరకు, దేవుని కార్యాల కొరకు వేచి చూస్తున్న సమయంలో ఆమె 3 పనులు చేసిందండి. ఆ 3 పనులు మనం చేయగలిగితే మనం కూడా రూతు వలె దీవెన పొందుతాం. ఏంటి ఆ 3 పనులు అంటే, మొట్టమొదటిగా రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీ కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియా. ఆ మధ్యలో ఒక కోడలు భర్త ఆఫీస్కి వెళ్ళగానే అత్తగారిని చీపురు కట్ట తీసుకొని కొట్టేస్తుంది. చూసారండి ఆ వీడియో? చూసారా? యూట్యూబ్లో వైరల్ అయింది. ఆమె వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి నోరు తెరిచి మాటలు కూడా మాట్లాడలేని పరిస్థితి అంట. ఈ కోడలు ఎంత రాక్షసులా తయారైపోయిందంటే, అత్తగారిని భర్త డ్యూటీకి వెళ్ళిపోగానే కొట్టేస్తూ ఉంది విపరీతంగా. భర్తకి ఎందుకో డౌట్ వచ్చింది, సీసీ కెమెరా పెట్టాడు, రికార్డ్ చేశాడు. అప్పుడు అర్థమైంది ఈ భార్య ఎంత పైశాచికంగా ప్రవర్తిస్తూ ఉందో. బిహైండ్ క్లోజ్ డోర్స్, తలుపులు మూయబడినప్పుడు మన ఇంట్లో పనులు, మనం ఇంట్లో ఎవరితో ఎలా ఉంటాయి ఎవరికి తెలుసు? అన్నీ చూస్తున్నాడు దేవుడు, అన్నీ చూస్తున్నాడు దేవుడు. రూతు చేసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే, ఆమె తన బంధువులను, తన ఇంటి వారిని, తన అన్యదేవతలను, విగ్రహారాధనను అంతా విడిచిపెట్టి నయోమితో బెత్లెహేముకు వచ్చిన తర్వాత షీ వాస్ ఫెయిత్ఫుల్ ఇన్ హర్ గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు ఆమెకు అప్పుడు అప్పగించిన బాధ్యత ఏంటంటే, ఒక కోడలుగా అత్తను చూసుకోవడం. అంతేనా? ఇంకేమైనా బాధ్యతలు ఉన్నాయా? భర్త లేడు, పిల్లలు లేరు, సో తల్లి బాధ్యత కానీ, భార్య బాధ్యత కానీ, కుమార్తె బాధ్యత కానీ ఏమి లేవు ఆమెకి. ఎందుకంటే తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చేసింది, భర్త లేడు, పిల్లలు లేరు. ఆమెకున్న ఒకే ఒక్క బాధ్యత ఏంటండి? కోడలుగా వృద్ధాప్యంలో ఉన్న అత్తగారిని చూసుకోవడమే. అయితే ఆమె తన అత్తగారిని ఎంతో ప్రేమతో, ఎంతో బాధ్యతగా చూసుకుంది. ఈ విషయము బోయజుకు, ఈ విషయము బెత్లెహేములో ఉన్న వారందరికీ కూడా తెలిసింది. ఎవరు తెలియపరిచారు? అది ఆమె జీవితానికి ఒక పెద్ద ప్లస్ అయిందండి. చాలామంది ఏమనుకుంటారంటే, కేవలం ప్రార్థనే ముఖ్యం, బాగా ప్రార్థన చేసేస్తే చాలు. ప్రార్థన ఎంత ముఖ్యమో జీవితం అంతే ముఖ్యం. నేను ఓన్లీ రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తానండి, మిగతా ఇంకా ఎలా అయినా ఉండొచ్చు అనుకుంటే కాదండి. భక్తి, విశ్వాసము మన అనుదిన జీవితంలో ప్రతిబింబించాలి. దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు కూడా నమ్మకంగా మనం నిర్వర్తించాలి. దేవునికి ఇచ్చిన కుటుంబం విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? దేవుడు నిన్ను ఒక భార్యగా ఉంచితే నమ్మకంగా ఉంటున్నావా నీ భర్త పట్ల? దేవుడు నిన్ను ఒక తల్లిగా పెడితే నీ బిడ్డలను ప్రభు కొరకు పెంచుతున్నావా? నిన్ను ఒక కోడలుగా ఉంచితే ఆ ఏ ఇంట్లో ఉన్నావో వారి క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేసి ఆ ఇంటి యొక్క అభివృద్ధి కొరకు నువ్వు ప్రయాసపడే వ్యక్తిగా ఉన్నావా? జాన్ వెస్లీ గారు చాలా ప్రయాణాలు చేస్తూ ఉంటారు, చాలా దేశాలు, చాలా ప్రాంతాలు వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు నాకు కొన్నిసార్లు చెప్తారు, ఈ ఖర్చులు ఏమైనా ఉంటే, కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి, మందిరం వర్క్, హాస్పిటల్ కడుతూ ఉన్నాము, వాటికి ఎవరైనా ఏదైనా వర్క్ కొరకు డబ్బులు అడిగితే పలానా చోట ఉన్నాయి డబ్బులు, నువ్వు తీసి ఇవ్వని చెప్తారు. రూపాయి తీసినా కూడా దైవజనుడు ఫోన్లో దొరికితే ఫోన్లో చెప్తా అండి, పలానా 50 రూపాయలు, పలానా 500, పలానా 1000 రూపాయలు, పలానా 5000 పలానా పని కొరకు వారికి ఇచ్చానండి. ఫోన్లో దొరకకుండా ఫ్లైట్లో ఉంటే మెసేజ్ పెట్టేస్తానండి. నాతో అంటారు, అంత చిన్న విషయం కూడా నాకు చెప్పాలా నువ్వు? నేను నిన్ను నమ్ముతాను, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరము లేదు. నేను అంటాను, నేను దేవుని ఎదుట నేను కరెక్ట్గా ఉండాలా? నాకు మీరు అప్పగించిన పని మీరు లెక్కలు అడిగినా అడగకపోయినా నేను లెక్కలు మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తాను. ఎందుకంటే నేను దేవుని బిడ్డని. నేను ఐ వాంట్ బీ రైట్. నాకు చిన్న బాధ్యత అయినా పెద్ద బాధ్యత అయినా నేను సరిగ్గా నిర్వర్తించాలి, అది నా ఆశ. చాలాసార్లు మనం అనుకుంటాం బయటకి మనం చేసే కార్యాలు ముఖ్యము, వాటికన్నా ఇంటిలో నీ వ్యక్తిగత జీవితంలో రహస్యంలో నువ్వు ఎంత యథార్థంగా ఉంటావో దాన్ని బట్టి నీ ఆశీర్వాదము, నీ దీవెన ఆధారపడి ఉంటుంది. మనం చూసినట్లయితే ఈ బోయజు రూతుతో చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా నీవు నీ అత్తకు ఏం చేశావో అదంతా నాకు. రూతు ఆమె అత్తతో ఎలా ఉంటుందో దానికి ఇంత ప్రతిఫలం ఉంటుందని ఆమె ఎక్స్పెక్ట్ చేసి ఉంటుందండి? నో, షీ వాజ్ గుడ్ ఎట్ హార్ట్. మంచి హృదయం కలిగిన ఆమె, అంతే, ప్రేమ కలిగిన ఆమె, బాధ్యత కలిగిన ఆమె. ఆమె మంచితనానికి, ఆమె ప్రేమకు దేవుడిచ్చాడండి ప్రతిఫలం.
నువ్వు అందరితో మంచిగా ఉంటున్నావు, నీ మంచితనాన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారేమో, నీ ప్రేమను కొంతమంది చులకనగా చూస్తే చూడండి, నీ మంచితనానికి నీ ప్రేమకు దేవుడు నీకు ప్రతిఫలము ఎవరెట్లా ఉన్నారో నువ్వు ఆలోచించద్దు. నువ్వు దేవుని ప్రేమ చూపి అంతే. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలో నువ్వు నమ్మకంగా ఉండంతే. వాళ్ళకి సరైన అభిప్రాయం నీ మీద లేకపోయినా సరైన అభిప్రాయం దేవుడు తెస్తాడు, ఎందుకంటే నువ్వు దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నావు కాబట్టి. రూతు జీవితంలో ఇన్ హర్ సీజన్ ఆఫ్ వెయిటింగ్, దేవుని సమయం కొరకు, దేవుని కార్యాల కొరకు రూతు ఎదురు చూస్తున్న కాలంలో తన జీవితము మోడు బారిపోయిన స్థితిలో బెత్లెహేముకు వచ్చాను. రోజు అత్తగారి కోసము నా కోసము ఆ పరిగె ఏరుకొని, ఆ పేలాలు ఏరుకొని పొలంలోకి వెళ్ళి రావడం, వంట చేసుకోవడం, తినడం, అంతే. సచ్ అ బోరింగ్ లైఫ్ కదండి. కొంతమందికి అనిపిస్తుంది జీవితంలో ప్రతిరోజు ఏదో ఒకటి ఉండాలా కదా. రోజు భర్త బైక్ మీద తిప్పాలా, రోజు కొత్త బట్టలు కొనుక్కోవాలా, రోజు ఏదో ఒక ఆనందం ఉండాలని ఉంటుంది కొంతమంది. కాదు, అనుదిన జీవితంలో కొన్ని ఆనందకరమైన సమయాలు అప్పుడప్పుడు వస్తాయి, మిగతా రోజులన్నీ చాలా యావరేజ్గా, చాలా నార్మల్గా సాగుతాయి దైనందిన జీవితం. ఆ అనుదిన జీవితంలో నమ్మకంగా ఉండడమే దేవుడు చూస్తున్నది, దాని కొరకు దేవుడు కనిపెడుతున్నది. డోంట్ థింక్ అబౌట్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఎవ్రీ డే, నో, బీ ఫెయిత్ఫుల్ ఎవ్రీ సింగిల్ డే, అండ్ a day will come when God will do extraordinary things in your life. సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే రూతు ఒక నమ్మకమైన, విధేయత కలిగిన, బాధ్యత కలిగిన కోడలుగా ఉంది. దాని వలన ఆమె దీవించబడి. రెండవదిగా ఆమె చేసిన కార్యము, రూతు గ్రంథం 2వ అధ్యాయము 11-12 వచనాలు. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు. మొట్టమొదటిగా రూతు నయోమీని ఎలా చూసుకుందో అది పబ్లిక్ థింగ్ కాదు, ఇంట్లో అత్త కోడల మధ్యలో జరిగేవి. కానీ ఆమె ఎంత బాధ్యతగా, ఎంత ప్రేమగా, ఎంత విధేయతగా తన అత్తగారి విషయంలో ఉందో దాన్ని దేవుడు బహిర్గతం చేసి ఆమెకు అదొక మంచి విలువని పెంచేదిగా చేశాడు. రెండవది ఏంటంటే మనం చూసినట్లయితే, నీవు యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి ఇక్కడికి వచ్చావమ్మా. నిజానికి చెప్పండి, రూతు ఎవరున్నారని వచ్చింది బెత్లెహేముకి? రూతుకి బంధువులు ఉన్నారా? షీ వాజ్ అ మోయాబైట్ కదా, ఆమె మోయాబీరాలు. ఆమెకి బెత్లెహేములో తన రక్త సంబంధికులు, తోబుట్టువులు, బంధువులు ఎవ్వరు లేరు. ఒక వృద్ధాప్యంలో ఉన్న అత్తగారితో ఎందుకు వచ్చిందంటే, దేవుని సన్నిధి అక్కడ ఉంది, దేవుని ప్రజలు అక్కడ ఉన్నారు, దేవుని బిడ్డలే నా బంధువులంతే, దేవుని పిల్లలే నా వారు అనుకొని వచ్చింది. సో రూత్స్ ఫోకస్ వాజ్ ఆన్ గాడ్ అండ్ గాడ్స్ పీపుల్. రూత్ యొక్క దృష్టి అంతా దేని మీద ఉందంటే, దేవుని మీద, దేవుని ప్రజల మీద ఉంది. అంటే రూతు యొక్క విశ్వాసం కూడా దేవుడు లోకానికి కనపరిచాడండి. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే, రూతు దేవుని రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చావు. సో తన జీవితంలో, రూతు జీవితంలో అనుదినము గొప్ప కార్యాలు ఏం జరగల. పెళ్ళయ్యే వరకు గొప్ప కార్యాలు ఏం లేవండి. సామాన్యంగా ఇంటిలో రోజు బయటకు వెళ్తూ ఉంది, బోయజు పొలంలో పరిగి ఏరుకుంటా ఉంది, ఇంటికి తెచ్చి ఆ పేలాలు వేపి తన అత్తగారికి తను పెట్టి తింటా ఉంది, పడుకుంటా ఉంది, దట్స్ ఇట్. అయితే రూతు మాత్రం సడలని విశ్వాసాన్ని దేవుని ఎడల కలిగి ఉంది. అనుదినము దేవుని మీద నమ్మకంతోనే సాగుతూ వచ్చింది. రెండవదిగా ఆమె చేసిన కార్యం ఏంటంటే, దేవుని ఎడల ఆమెకున్న అచంచలమైన విశ్వాసము. మూడవదిగా రూతు చేసిన పని ఏంటంటే, రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. రూత్, యు ఆర్ బ్లెస్డ్. నువ్వు దీవెన నొందిన దానవమ్మా అంటున్నాడు. బోయజ్, ఎందుకయ్యా నేను ఎందుకు దీవెన నొందిన దాన్ని? నాకేమన్నా ఆస్తుందా? నాకేమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా? నాకెవరైనా అండ ఉందా? నాకంటూ ఎవ్వరు లేరయ్యా. కాదమ్మా, నీ సత్ప్రవర్తన చాలా గొప్పది. చూడండి, రూతుకు భర్త లేడు, రూతుకు తండ్రి లేడు, రూతుకు అన్నదమ్ములు లేరు. మా చెల్లి ఎక్కడికి వెళ్తుంది?
అన్నలుంటే ఆ చెల్లెలకు ఒక ఎక్స్ట్రా ధైర్యం ఉంటుంది. ఏమనంటే నన్ను ఎవరైనా చూసారంటే మా అన్న వాడి సంగతి చూసేస్తాడని. అవునా కదా? పెళ్ళయ్యాక కూడా భార్యలకు ఒక ధైర్యం ఉంటుంది. ఏమనంటే నా భర్త ఉన్నాడు కాబట్టి ఇంకెవరు నా జోలికి. రూత్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ సెక్యూరిటీ. రూతుకు ఆమె క్షేమం గురించి చూడడానికి ఒక పురుషుడు సపోర్ట్ లేరు. అంత మాత్రమే కాదు, షీ కెన్ బీ ఎనీవేర్, షీ కెన్ డూ ఎనీథింగ్. ఆమెకు ఆంక్షలు పెట్టడానికి కూడా ఎవరు లేరండి. అవునా కాదా? తండ్రి ఉన్నాడా? భర్త ఉన్నాడా? మామగారు ఉన్నారా? అన్నదమ్ములు ఉన్నారా? రూతు నువ్వు ఎక్కడో పొలంకి వెళ్తున్నావంట, నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని చెప్పడానికి ఎవరైనా ఉన్నారండి? ఎవ్వరు లేరు. ఎవ్వరూ ఆమెను చెక్ చేయడానికి, ఆమెను చూడడానికి, ఆమెను హెచ్చరించడానికి, ఆమెను భద్రపరచడానికి లేకపోయినా ఆమెలో ఉన్న దైవ భయము ఆమెను పరిశుద్ధంగా జీవిస్తూ ఆమె పరిశుద్ధతను కాపాడుకునేలా చేసిందండి. అందుకే బోయజ్ అంటున్నాడు, నీవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవ్వనస్తులను నీవు వెంబడించినా. యు డిడ్ నాట్ గో ఆఫ్టర్ అదర్ మెన్. కనబడిన వాళ్ళందరి వెనకాల నువ్వు వెళ్ళలే. నీ విలువ నువ్వు కాపాడుకున్నావు, నీ శీలాన్ని నువ్వు కాపాడుకున్నావు, నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకున్నావు, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకున్నావు. యువర్ హోలీనెస్ ఇస్ యువర్ టెస్టిమనీ. నీ పరిశుద్ధతే నువ్వు జీవించిన యోగ్యమైన జీవితమే నీకు గొప్ప విలువనిచ్చిందమ్మా. విలువ పెరిగిపోయిందండి. మనకి విలువ ఎప్పుడొస్తుంది తెలుసా? విలువైన వస్త్రాలు వేసుకుంటేనో, డైమండ్ నెక్లెస్, బంగారు నెక్లెస్ వేసుకుంటే కాదండి. దేవుని ఎడల మనకున్న విశ్వాసము, భక్తి జీవితము, పరిశుద్ధతే ఒక స్త్రీకి గొప్ప విలువ, గొప్ప అలంకారం. నమ్మిన వారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దినదినం పెరగాలది. ఎన్ని నెక్లెస్లున్న ఆడోళ్ళు మళ్ళీ ఏం కాసుకొని ఉంటారు? మా భర్త గారు ఇంకొకటి కొనిస్తే ఎంత, ఈ మోడల్ వచ్చిందంట మార్కెట్లో, అది కూడా ఉంటే ఎంత బాగుండు, ఇది కూడా ఉంటే ఎంత బాగుండు, అది కూడా కొనుక్కుంటే ఎంత బాగుండు, అది నేను వేసుకుంటే ఎంత బాగుండు. పరిశుద్ధత విషయంలో, దేవుని వెంబడించే విషయంలో అదే ఆశ ఉంటే విలువ రోజు రోజుకి ఆత్మీయంగా మన విలువ పెరిగిపోతూ ఉంటుందండి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. లోక సంబంధంగా పెరగడం కాదు విలువ. లోక సంబంధంగా విలువ ఇవాళ పెరుగుతుంది, రేపు పోతుంది. అవునా కాదండి? ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉంటారు, ఎలక్షన్లో ఓడిపోయాక ఏమవుతుంది? ఫాలోయింగ్ ఉంటుందా? జైలు కొట్టేవాళ్ళు, వెనకాల తిరిగేవాళ్ళు, ఫ్లెక్స్లు అంటించేవాళ్ళు, సార్ మీరు ఇంతండి అంతండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఎవరు ఉండరు. అందరిలాగా నడుస్తూ ఉంటారు రోడ్డు మీద, పక్కన వెళ్తే ఎవరు పట్టించుకోరు. పవర్ ఉన్నంతసేపు మాత్రం అందరూ చాలా హడావిడి. కానీ దేవునిలో మనకున్న విలువ అదే. రూతు జీవితంలో ఆమె చేసిన 3 పనులు. మొట్టమొదటిగా ఒక కోడలిగా చాలా నమ్మకంగా, తన బాధ్యత, ప్రేమగా, బాధ్యతగా, విధేయతగా తన అత్త పట్ల వ్యవహరించింది. రెండవదిగా దేవుని రెక్కల క్రింద ఉండాలని వచ్చింది, అంతే. ఇంకెవరో ఉన్నారని రాలా బెత్లెహేముకు. దేవుడు చూశాడు, ఎవరికి చూపించాలో చూపించాడు దేవుడు రూతును. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధమైన ప్రవర్తన, సత్యమైన ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన. ఆమె విలువను దేవుడు పెంచాడు. ఇన్ హర్ సీజన్ ఆఫ్ వెయిటింగ్ షీ వాజ్ వెరీ ఫెయిత్ఫుల్. వేచి చూస్తూ ఉంది దేవుని కార్యాల కొరకు. ఇంకెంతకాలమోనయ్యా ఈ మోడు బారిన. నయోమిని చూస్తే చూడండి, త్వరగా బయటపడిపోయింది. ఏం బయటపడిపోయింది? బెత్లెహేముకు రాగానే అందరూ చేరారు వచ్చి, నయోమి వచ్చింది, నయోమి వచ్చింది అనగానే, నయోమి అనే మాటకు అర్థం ఏంటంటే మధురం. నయోమి అందరితో అంటుంది, పేరు మార్చేసుకున్నా నేను, నయోమి అని నన్ను పిలవకండి, నన్ను మారా అని పిలవండి. దేవుడు నన్ను చేదైన అనుభవాలు చూడండి. 21వ వచనం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం,
నేను సమృద్ధిగా యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచునని. నయోమి ఆమెలో ఉన్న డిప్రెషన్ అంతా బయటేసుకుంది, అవునా కాదు? కానీ రూత్ ఎక్కడైనా డిప్రెస్ అయిందండి? అంటే రూత్కి డిప్రెషన్ లేదా? యూ థింక్ రూత్ వాస్ లైక్ అ రాక్? ఆమె బయటపడనంత మాత్రాన ఆమెకు బాధ ఉండదా? అందరికీ ఉంటుంది. అందరికీ భావాలు. అందరం విమెన్ అంటేనే మనం వీఆర్ ఆల్ వెరీ సెన్సిటివ్, వీఆర్ ఆల్ వెరీ డెలికేట్, వీఆర్ ఆల్ వెరీ ఎమోషనల్. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు, అంతే. రూతు బాధ ఆమెకు ఉంది, ఆమెకు లోటు ఉంది, ఆమెకు ఏంటి నా భవిష్యత్ అనే ప్రశ్నలు ఉన్నాయి. కానీ నయోమిలాగా ఆమె చెప్పేలేదు, నాకు ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, నన్ను దేవుడు బాధ పెట్టాడు. నో, ఇది నేను దేవుని కార్యాల కొరకు వేచి చూసే సమయము. నేను విశ్వాసంతో, నేను నమ్మకంగా ప్రభు సమయం కొరకు ఎదురు చూస్తా. నా సమయం వస్తుంది, నాకు తెలుసు. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నాకు తెలుసు. ఏ పొలంలోకి పరిగె ఏరుకోవడానికి చాలా దీన స్థితిలో ప్రవేశించిందో అదే పొలానికి, అదే ఎస్టేట్కు ఒక యజమానురాలిగా దేవుడు ఆమెను హెచ్చించాడు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులమై ఉంటే ఆయన తగిన సమయం ఎంతనవ్వచ్చు, నెలలు అవ్వచ్చు, సంవత్సరాలు అవ్వచ్చు, ఇట్ మే బీ వాట్ ఎవర్, బట్ ఇన్ హిస్ టైం, ఆయన సమయంలో ఆయన కార్యాలు జరిగిస్తాడు. రూతు జీవితంలో అదే జరిగిందండి. దేవుని సమయం కొరకు ఆమె సహనంతో ఎదురు చూసింది. రూతు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. నయోమితో బెత్లెహేముకు వెళ్ళేటప్పుడు అంత ఆశీర్వాదం వస్తుందని ఆమె ఊహించుంటుందా? బైబిల్ గ్రంథంలోకి ఆమె ఎక్కుతుందని ఊహించుంటుందా? ఒకసారి ఎక్కితేనే చాలు, పేరు గొప్ప. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కంటే ఎక్కువ బైబిల్లో ఒక్కసారి పేరు ఎక్కిందంటే, పేరు మీద పుస్తకమే వచ్చేసి ఆమె బ్రతుకును పరిశుద్ధాత్మ దేవుడు రాయించి మనందరినీ ఇన్స్పైర్ చేస్తాడని రూతు ఆ రోజు అనుకొని ఉంటుందండి. ఆమె చేసింది ఒకటే, దేవుని గట్టిగా పట్టుకోవాలనుకుందంతే, నమ్మకంగా ఉంటాననుకుందంతే. నా మోడు బారిన జీవితాన్ని దేవుడు చిగురింప చేసే వరకు ఆయన కొరకు ఎదురు చూస్తాననుకుందంతే. ఇన్ హర్ సీజన్ ఆఫ్ వెయిటింగ్ షీ వాస్ ఫెయిత్ఫుల్ టు గాడ్. ఆమె వేచి చూసే ఆ కాలంలో దేవుని కొరకు నమ్మకంగా కనిపెట్టింది. మధ్యాహ్న కాల సమయంలో నా సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తున్నా. మీరు ఏ సీజన్లో ఉన్నారో నాకు తెలియదు, అంటే బయట సీజన్ కాదు, వర్షాకాలం కాదు. వాట్ సీజన్ యు ఆర్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ఏ కాలము గుండా, ఏ సీజన్ గుండా నువ్వు వెళ్తున్నావు నాకు తెలీదు. యోకెబెదు జీవితంలో దేవుని మీద నమ్మికతో మాత్రమే ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఆమె జీవితంలో వచ్చాయి. ఆమె నమ్మికను దేవుడు వమ్ము చేయలే. ఆమె విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచాడు. ఆమె కుమారుణ్ణి గొప్ప నాయకునిగా చేసి దేవుని ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించడానికి ఒక బలమైన సాధనంగా దేవుడు వాడుకున్నాడు. ఆనాడు యోకెబెదు అనుకొని ఉంటుందా, ఆమె గర్భవాసన పుట్టిన ఆ కుమారుడు బ్రతికితే చాలనుకుంది, నీ కొడుకు బ్రతికిస్తాడమ్మా అనేక లక్షల మందిని అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మ్రగ్గిపోతున్న బానిసత్వంలో, దాస్యంలో మ్రగ్గిపోతున్న నా ప్రజలను బ్రతికిస్తాడమ్మా బయటకు తీసుకొచ్చి. దేవుని ఏర్పాట్లు, దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు అంత గొప్పగా ఉంటాయండి. మన బ్రెయిన్కి అందవు, కొన్నిసార్లు మనకి తోచవు, మనకి అర్థం కావు కొన్నిసార్లు. నీ జీవితంలో నీవు ఏ సీజన్ గుండా వెళ్తున్నప్పటికీ దేవుని సేవకురాలు ఒక మాట మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. కెన్ యూ ఇన్వైట్ గాడ్ ఇన్ టు యువర్ సిచ్యువేషన్? నీవున్న పరిస్థితుల్లోకి దేవుని నీవు ఆహ్వానించగలవా? దేవుడు ఆహ్వానించకపోతే రాడు, తెలుసా మీకు? దేవుడు మనం పిలవకపోతే రాడు. ఎందుకంటే ఆయన మన వ్యక్తిగత అభిప్రాయాలకు చాలా గౌరవం ఇస్తాడు. అందుకే కదా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే వస్తా, తలుపు తీ వస్తా. నీ కుటుంబంలోకి, నీవున్న సమస్యలలోనికి, నీవు ఎదుర్కొంటున్న సవాళ్ళలోనికి దేవుణ్ణి పిలువు. కెన్ యూ అఫీషియల్లీ ఇన్వైట్ గాడ్? మరియా మార్తలు మనకు తెలుసు, వారి జీవితంలో వారు బాగా బహుగా ప్రేమించిన కుమారుడు తమ్ముడు చనిపోయాడు, లాజరు. వెన్ లాజరస్ డైడ్, ఏం చేశారండి మరియా మార్తలు? ఏం చేశారు? యేసయ్యకు కబురు, మా తమ్ముడు చనిపోయాడు, మా తమ్ముడు రోగిగా ఉన్నాడని కబురు పెట్టారు.
చనిపోయాక యేసయ్య వచ్చారు. బట్ వాట్ హ్యాపెండ్ నెక్స్ట్? యేసయ్య ఆ చనిపోయిన ఆ ఇంటిలోనికి, వారి తమ్ముడు చనిపోయిన స్థితిలో, కుళ్ళిపోయి కంపు కొడుతున్న స్థితిలో ఉన్న వారి తమ్ముని దేహం దగ్గరికి యేసయ్య వస్తే ఏం జరిగింది? దుఃఖము సంతోషంగా మారింది, మరణము జీవముగా మారింది, ఆశ లేని, నిరీక్షణ లేని స్థితి గొప్ప సంతోషంగా మలుపు తిరిగిపోయిందండి. పరిస్థితి అంతా ఇంతకుముందు ఎప్పుడు జరగలేదే. కంపు కొట్టిన సమాధి ఏంటండి? దేవుడు చేయగలడు. ఎంత భయంకరమైన హోప్లెస్ అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయినా మరియ మార్తలు చేసిన మంచి పని అదే. యేసయ్యని కబురు పెట్టి పిలిపించుకున్నారు అంతే. దట్ వాస్ ద బెస్ట్ డెసిషన్ దే హ్యావ్ మేడ్. యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానించారు, ఆయన మీద ఆధారపడ్డారు అంతే. మృతమైపోయిన తమ సహోదరుడు కుళ్ళిపోతున్న అతని శరీరంలో దేవుడు తన జీవాన్ని పంపించాడు. ఒక్క మాటతోనే, లాజరు బయటకు రా, వచ్చేసాడంతే. నాయను గ్రామంలో విధవరాలు, ఒకే ఒక కొడుకున్నాడు, చనిపోయాడు. పాడిని మోసుకుంటా వ్యక్తులు వస్తూ ఉన్నారు. ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ఆ తల్లి యొక్క ఏడుపుని ఇంకెవ్వరూ ఆదరించలేరండి. యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రొసెషన్కి ఎదురుగా ఆయన నడుచుకుంటూ వస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే, ఆయన ఆ పాడిని ముట్టగానే ఆయన లేచి కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టాడంట. ఆ తల్లి, నేను అనుకుంటాను, షీ వాజ్ ద హ్యాపీయెస్ట్ ఉమెన్. ప్రపంచంలో అత్యంత ఆనందకరంగా, సంతోషకరంగా ఉన్న వాళ్ళు ఎవరంటే ఆ సమయంలో ఆ తల్లే. ఇంక నా కొడుకు లేడనుకున్నాను, ఇంక నా భవిష్యత్తు, ఇంక నేను బ్రతకడానికి నాకు ఇంకే కారణం లేదు. భర్త లేడు, ఉన్నొక్క కొడుకు చనిపోయాడు, ఇంకెందుకు ఈ జీవితం అని ఏడుస్తూ ఉండుంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే తన కుమారుణ్ణి బ్రతికించాడో, షీ గాట్ న్యూ హోప్ ఫర్ లైఫ్. భవిష్యత్తు కొరకు ఒక ఆశ, నేను బ్రతుకుతా, నా కుమారుడు బ్రతికాడు కదా, ఐ హ్యావ్ అ రీజన్ టు లివ్, ఐ హ్యావ్ అ రీజన్ టు సెలబ్రేట్, ఐ హ్యావ్ అ రీజన్ టు రిజాయిస్. ఆనందించడానికి నాకు ఒక కారణము ఉంది, బ్రతకడానికి నాకు ఆశ. బ్రతకడానికి నీకు ఆశ లేదా? నీ కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి చనిపోతే బాగుండని అనుకుంటా ఉన్నావా ప్రియమైన సహోదరి? నువ్వు ఏ సీజన్ గుండా వెళ్తున్నా నీ జీవితంలో యేసు ప్రభుని ఆహ్వానించు, యేసు ప్రభుని అడుగు. ఆయన అడుగు పెడితే చాలు, ఆయన మాట పలికితే చాలు, కార్యాలు జరుగుతాయి. 12 ఏండ్లు రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ, మనకు తెలుసు. ఒక వారం రోజులు అలాంటి పరిస్థితి ఉంటే ఎట్లా ఉంటుందో మనకి, ఎంత దేహం ఎలాగా బలహీనమైపోతుంది, పరిస్థితులు ఎట్లా ఉంటాయో వీ కెన్ ఇమాజిన్. 12 సంవత్సరాలు ఆ భయంకరమైన ఆరోగ్య సమస్యతో వేదన పొందిన ఆ స్త్రీ, ఆమె తిరగని డాక్టర్లు లేవు, డబ్బులంతా ఖర్చు పెట్టేసింది, దేహంలో ఉన్న ఆరోగ్యం అంతా పోయింది. షీ బికేమ్ సో వీక్. బట్ వన్ ఫైన్ డే షీ హర్డ్ జీసస్ ఇస్ ఇన్ టౌన్. యేసు ప్రభు ఆమె ఉన్న ప్రాంతం దగ్గరకు వచ్చాడని వినింది, పరుగు పరుగున వెళ్ళింది. ఆయన వస్త్రపు చెంగును ముట్టిందంతే, ఆగిపోయింది. ఆరోగ్య సమస్య వెంటనే తీరిపోయింది. హర్ సఫరింగ్ వాజ్ ఎండెడ్, హర్ డిసీజ్ వాజ్ ఎండెడ్. ఆమె వ్యాధి ఆగిపోయింది అంతే, ఆమె శ్రమ ఆగిపోయింది, తీరిపోయింది కష్టం. ఎప్పుడు? యేసయ్య దగ్గరకు ఆమె వెళ్ళినప్పుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో ఏ సీజన్ గుండా వెళ్తున్నావో నాకైతే తెలీదు. ప్రాబబ్లీ యు ఆర్ వీపింగ్. ప్రతిరోజు రాత్రి ఏడుస్తూ ఉన్నావేమో, ప్రతిరోజు కలవరంతోనే బ్రతుకుతూ ఉన్నావేమో, ప్రతిరోజు భయపడుతూనే బ్రతుకుతూ ఉన్నావేమో, బయటకి నవ్వుతూ కనబడుతున్నావేమో, కానీ నీ మనసులో చాలా అభద్రత ఉందేమో, భవిష్యత్తును గుర్చిన చాలా చింతలు నీ హృదయంలో ఉన్నాయేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు చేయాల్సింది ఒకటే, యేసయ్య పాదాల మీద పడిపో అంతే. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ ఫాల్ ఎట్ హిస్ ఫీట్. ఆయన పాదాలు పట్టుకోచాలి. నమ్మిక అనే పెట్టుబడి పెట్టి చాలు సహోదరి, గొప్ప ఫలితం, గొప్ప ఫలము. నీ కుటుంబం కొరకు నువ్వు ఆ పెట్టుబడి పెట్టగలవా? నీ కుటుంబం కొరకు కన్నీటి ప్రార్థన నువ్వు చేయగలవా? నీ కుటుంబం కొరకు దేవుని సన్నిధిలో గోజాడగలవా? నీ కుటుంబం యొక్క రక్షణ కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ఏడవగలవా? చాలాసార్లు మనకి నవ్వాలని ఉన్న ఆశ ఏడవాలని ఉండదు. కానీ నీ జీవితంలో కొన్ని కఠినమైన సమస్యలు తీరాలంటే నీవు గుండెలు పగిలేలా దేవుని పాదాలను పట్టుకొని నువ్వు ఏడవాలి. కన్నీరు గార్చగలవా? చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదండి. అన్నీ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయాక గుండెలు బాదుకొని ఏడవడం కాదు. పరిస్థితులన్నీ బాగున్నప్పుడే నువ్వు ఏడు దేవుని సన్నిధిలో. నీ కుటుంబం యొక్క రక్షణ కొరకు మొరపెట్టు, నీ కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు మొరపెట్టు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియమైన సహోదరి, ఈ ప్రాంతం నుండి నువ్వు వెళ్ళక ముందు ఒక తీర్మానం తీసుకో. ఏంటా తీర్మానం అంటే, నా కుటుంబం కొరకు ఐ విల్ బికమ్ అ ప్రేయర్ వారియర్ ఫర్ మై ఫ్యామిలీ.
నా కుటుంబం కొరకు నేను ఒక ప్రార్థన యోధురాల్లాగా అవుతానని తీర్మానం తీసుకో. ఏ కుటుంబంలో ప్రార్థించే స్త్రీ ఉంటుందో ఆ కుటుంబం దీవెన పొందిన కుటుంబం. నమ్మిన వారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏ కుటుంబంలో ప్రార్థించే స్త్రీ ఉంటుందో ఆ కుటుంబం అన్ని విషయాల్లో జయం పొందుతుంది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏ కుటుంబంలో స్త్రీలు ప్రార్థిస్తారో నీవు సిగ్గుపడే స్థితి రానివ్వడండి. ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు.